ఇది కొంపలు ముంచేదంట విన్నావా? డైరెక్ట్ గా నీ కొంపకే ఎసరు పెట్టింది. ఏం బాబు దాన్ని పట్టుకుంటే అంత సుఖంగా ఉందా? చిచి లేదండి. ఛీ, వదిలు. అంటే షాక్ లో ఉండిపోయాను. ఎందుకు దొరికిపోయావనా? కాదే, నువ్వనేసుకొని తినిని పట్టేసుకున్నా. ఈ చీర చూసి కంగు తినానే. దాని చెంగు పట్టుకొని తిరుగుతూ కంగు తిన్నాను బొంగు తిన్నాను అని ఎదవ కబుర్రు చెప్తున్నాడు. నడు ఇంటికి వెళ్ళిపోదాం. కోర్టులో కేసేసి సగం ఆస్తి లాగేద్దాం. మరి మిగతా సగం? నువ్వు ఉండవే, నీకు దండం పెడతాను. ఏంటమ్మా తెల్లారినే వస్తా అన్నావు, లేట్ అయింది. ట్రైన్ లేట్ అయితే నన్నేం చేయమంటావే? నన్నే డ్రైవ్ చేసుకొని రమ్మంటావా ఏంది? ఇలాంటి మాటలు మాత్రం ఇంకా మానలేదు కదా. పదా వచ్చేసింది. నమస్తే అండి. అమ్మా, ఈయనే మా ఆయన. మనిషి బానే ఉన్నాడు, గుణం కూడా బాగుంటే అదే సంతోషం. మంచోడిని అత్తగారు. ఆ విషయం నేను చెప్పాలి. ఇది కొంచెం ఎవరే అమ్మాయి? పని మనిషి అమ్మా. అలా లేదే. కొందరు ముఖాలు అంతే అమ్మా. లైఫ్ లో దరిద్రం డిస్కో డాన్స్ చేసినా ముఖం మీద మేకప్ మాత్రం మెయింటైన్ చేస్తూనే ఉంటారు. అదంతా నాకెందుకు లేవే. ఇదిగో పనమ్మాయి, కాఫీ పెట్టి తీసుకురా. అలాగే వేణీళ్ళు కూడా పెట్టి తీసుకురా, స్నానానికి వెళ్ళాలి. రావే అమ్మా, నీతో మాట్లాడాలి. అమ్మో, ఇది ఎలా చూస్తుంది? నేను జస్ట్ పక్కింటి ఆవడం చెప్తే నన్ను ఏకంగా పని మనిషిని చేస్తుంది. ఎలా దొరకరో నేను చూస్తా. ఇది బాగా వేడుకుంది, చల్లార్చాలా. నేను పందన్నా, ఆవిడకి అడ్డమైన సేవ చేయడానికి నాకేం పని లేదా? మీరే చేసుకోండి. సర్లేనే, నేనే చేస్తా. నువ్వు చేసినట్టు బిల్డప్ సరేనా? సరే ఆడవండి. థూ, ఇది కాఫీనా? ఏమే, తెల్ల డబ్బాలో ఉన్నది కాఫీ పౌడరే కదా? అది అంట్లు తోమడానికి తెచ్చిన బూడిదా. అయినా కాఫీ గురించి నువ్వు మాట్లాడుతున్నావేంటి? అంటే ఈ కాఫీ పెట్టింది నువ్వా? చీచి, నేనెందుకు పెడతాను? అయినా పని మనిషి ఉంది కదా. ఏమే, దీనికి కాఫీ పెట్టడమే రాదు, ఇంకా వంట ఏం చేస్తది? ఇంటి పని ఏం చేస్తది? మెల్లగా నేర్చుకుంటానులే అత్తగారు. నేర్చుకుంటుందా? ఇదేమన్నా పని మనుషుల ట్రైనింగ్ సెంటరా? ఏమే, దీని ముఖం చూస్తుంటే చాలా తేడాగా ఉంది. దీని లుక్కు టెక్కు చూస్తుంటే ఏ కొంపలు ముంచిందో ఏంటో. ఏమే, దీంతో జాగ్రత్త. ఇక్కడ ఉందా? సర్లే, దాన్ని కొంచెం వాదార్థం. ఏంటి పని మనిషిని పట్టుకున్నారు? తప్పు కదా. ఇదిగో అమ్మాయి, కొన్ని నీళ్ళు పట్టుకరా. దీనికి వంటే రాదనుకున్నా, చోలు కూడా పని చేయట్లేదు. నేనే తెచ్చుకుంటా. ఊరుక. అయినా నువ్వు పని మనిషి అంటే ఆవిడ నమ్మేసింది. ఆవిడకి అసలు బుర్రే లేదు. అమ్మాయి, అమ్మాయి, ఇది కొంపలు ముంచేదంట విన్నావా? డైరెక్ట్ గా నీ కొంపకే ఎసరు పెట్టింది. ఏం బాబు దాన్ని పట్టుకుంటే అంత సుఖంగా ఉందా? చిచి లేదండి. ఛీ, వదిలు. అంటే షాక్ లో ఉండిపోయాను. ఎందుకు దొరికిపోయావనా? కాదే, నువ్వనేసుకొని తినిని పట్టేసుకున్నా. ఈ చీర చూసి కంగు తినానే. దాని చెంగు పట్టుకొని తిరుగుతూ కంగు తిన్నాను బొంగు తిన్నాను అని ఎదవ కబుర్రు చెప్తున్నాడు. నడు ఇంటికి వెళ్ళిపోదాం. కోర్టులో కేసేసి సగం ఆస్తి లాగేద్దాం. మరి మిగతా సగం? నువ్వు ఉండవే, నీకు దండం పెడతాను. అయినా తొక్కులో పని మనిషికి ఇంత కాసులు చీరనా? చెప్పవే దొంగ మొహందానా, ఈ అపార్ట్మెంట్ లో ఎక్కడ ఆరేసి ఉంటే కొట్టేసినవో చెప్పవే. అది కాదులే అమ్మా, రిసెప్షన్ లో మరి దిక్కు మాలిన దానిలా ఉందని చెప్పి నేనే నా కాస్ట్లీ చీర దానికి ఇచ్చాను. ఈ రోజు చీర అడిగింది, రేపు నీ మొగుడిని అడుగుతుంది, ఇచ్చేస్తావా? ఇంత మాయకంగా ఉన్నవేంది నువ్వు? నోర్మై, ఇది అమాయకురాలా? పిల్లలు ఎత్తుకెళ్ళిపోయే మొహం ఇది. ఏంటి అలా చూస్తున్నావు? లోపలికెళ్ళి చిరిగిపోయిన పాత చీరలు ఉంటే కట్టుకొని రాపో. ఎలా ఏంటే నీకు ఇంత పొగరు? మల్లుడికేదో రెండో పిల్లల్లాగా. అయినా మా ఎదురుగా కూర్చొని తినడం ఏంటే? ఆ పక్కెళ్ళి తిని పన్నాడు.
అసలు మేము తినేసాక మిగిలితే నువ్వు తినాలి. మాతో ఈక్వల్గా కూర్చొని తినడం ఏంటి? నిన్ను చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. సేమ్ నాకు కూడా. నీకు కూడా వండుతుందా? వెళ్ళ ఈరలు కొట్టుకుని నా మీదకి వచ్చిందంటే ఏయ్ ఒసే, చెప్పే ఏంటి? ఏంటే అల్లుడు నిన్ను గిల్లుతున్నాడు? తను కాదమ్మా, నేనే చెప్తున్నాను. రేపు ఈ పని మంచి హ్యాపీ బర్త్డే అంటే కేక్ కట్ చేపించమని చెప్తున్నాను. ఏంటి దీనికి కేక్ కోయిస్తావా? పోని మేకను కోయించవే. ఈ దరిద్రం ముఖం దానికి తిండి పెట్టడం ఎక్కువ అంటే కేకులు మేకలు. ఒక 100 దాని మొహన వాడి ఏ మట్టి గాజులో కొనుక్కుంటది. మరీ ఇంత మంచి దానివేంటే నువ్వు? ఏంటే నీ ఫేస్ కేక్ కటింగ్ అవసరమా? ఇంత పంచదార నోట్లో పోసుకొని పని చూసుకపో. హ్యాపీ బర్త్డే టు యూ. ఛీ, ఎక్కడ ప్రశాంతత లేకుండా పోయింది. ఛా, నేనేం చేసి మధ్యలో అది అలాగా ఇది ఇలాగా నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. చీ, చీ, చీ. నా వల్ల కావట్లేదురా. మిషన్ కాఫీ గురించా? నువ్వు తాగలేకపోతే వదిలేరా. దీని గురించి కాదా? మేనేజర్ గురించా? నువ్వేం టెన్షన్ పడద్దురా. ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్ అవుతుంది, 1 మంత్లో ఎత్తుక్కుందాం. దాని గురించి కూడా కాదా? పెళ్ళాం గురించా? అర్థమైంది. ప్రపంచంలో మగాడు ఏడవడానికి ఒకే ఒక్క కారణం, ఆడది. అదే నీ విషయంలో ఆడవాళ్ళు. అయినా ఇంతలా కుక్కబట్టి ఏడ్చేంత ఏమైందిరా? నేను ఇంక భరించలేకపోతున్నాను రా. ఇన్నాళ్ళు పిల్లలే పీక్కు తినేవారు, ఇప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళ అమ్మాలు కూడా తయారయ్యారా. నా బతుకు ఎలా ఉందంటే రేపిస్ట్ ఉన్న గదిలోకి ఆడపిల్లని తోసినట్టుగా అయింది. పీక్కు తింటున్నారా. అంటే చిచి అలా కాదు, టార్చ్ చేస్తున్నారని. నిన్న ఆ దేవుడే కాపాడా. దీనికి సొల్యూషన్ ఎవడు చెప్పలేడురా. ఒక అరగంట మనస్ఫూర్తిగా గడుచుకుని వచ్చేసి. వర్క్ ఉంది మనకి, ఈవినింగ్ మళ్ళీ లేట్ అవుతుంది, త్వరగా వచ్చేసి. అమ్మో, ఇప్పుడు నన్ను కాపాడే వాళ్ళే లేరా.